వింబుల్డన్ మహిళల సింగిల్స్ తుదిపోరు తలపడేది బార్బోరా క్రెజికోవాతో జాస్మిన్ పావోలిని. ఈ టోర్నీలో ఇద్దరికి ఇదే తొలి ఫైనల్. తొలి సెట్లోనేమో క్రెజికోవా చెలరేగడంతో గెలుపు ఏకపక్షమే అని అనుకున్నారంతా. కానీ రెండో సెట్లో పావోలిని ఫామ్లోకి వచ్చి సత్తా చాటింది. ఇక వింబుల్డన్ ట్రోఫీని ముద్దాడాలంటే విజేత కీలకమైన మూడో సెట్ నెగ్గాల్సిందే. దీంతో వారిద్దరూ అత్యుత్తమ ఆటను బయటకు తీస్తూ సాయశక్తులా పోరాడారు. ఎప్పటికప్పుడు ఒకరి స్కోరు సమమవుతూ సాగింది. చివరి వరకు ఆసక్తిగా సాగిన మ్యాచ్లో క్రెజికోవా దూకుడు కొనసాగించి టైటిల్ పట్టేసింది. వింబుల్డన్సే కొత్త రాణి అవతరించింది. తొలిసారి వింబుల్డన్ ఫైనల్ చేరిన చెక్ రిపబ్లిక్ భామ బార్బరా క్రెజికోవా అదే జోరులో టైటిల్ను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన తుదిపోరులో 31వ సీడ్ క్రెజికోవా 6-2, 2-6, 6-4తో 7వ సీడ్ ఇటలీ తార జాస్మిన్ పౌలినిని ఓడించింది. వింబుల్డన్కు ముందు ఫ్రెంచ్ ఓపెన్లో రన్నరప్గా నిలిచిన జాస్మిన్కు ఇక్కడ నిరాశ ఎదురైంది. కాగా 28 ఏళ్ల క్రెజికోవాది కెరియర్లో రెండో సింగిల్స్ గ్రాండ్ స్లామ్. 2021లో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచింది. 1:56 పాటు సాగిన ఫైనల్లో క్రెజికోవా బేస్ లైన్ షాట్లు ఆడుతూ తెలివిగా డ్రాప్ చేస్తూ పాయింట్లు రాబడుతుంటే ప్రత్యర్థి పౌలినికి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. తొలి సెట్ మొదటి గేమ్లోనే ఇటలీ ప్లేయర్ సర్వీస్ను బ్రేక్ చేసిన బార్బరా 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే మూడో గేమ్లో సర్వీస్ నిలబెట్టుకున్న పౌలిని 1-2తో నిలిచింది. కానీ ఆ తర్వాత వరుసగా 3 గేమ్లు నెగ్గిన క్రెజికోవా 5-1తో పైచేయి సాధించింది. అదే ఊపులో సెట్ను సొంతం చేసుకుంది. కానీ రెండో సెట్లో పుంజుకున్న జాస్మిన్ తొలి 3 గేమ్లు గెలిచి 3-0తో ముందంజ వేసింది. వరుసగా సర్వీసులను నిలబెట్టుకుంటూ రెండో సెట్ను నెగ్గిన పౌలిని మ్యాచ్ ఫలితాన్ని మూడో సెట్కు తీసుకెళ్లింది. నిర్ణయాక సెట్లో ఇద్దరూ సర్వీసులను నిలబెట్టుకుంటూ 3-3తో హోరాహోరీగా తలపడ్డారు. అయితే 7వ గేమ్లో డబుల్ ఫౌల్ కారణంగా పౌలిని సర్వీస్ బ్రేక్ కాగా తర్వాతి గేమ్ నెగ్గిన బార్బరా 5-3తో ఆధిక్యం సాధించింది. 9వ గేమ్ గెలిచిన జాస్మిన్ తర్వాతి గేమ్లో సమం కోసం పోరాడిన బ్యాక్ హ్యాండ్ తప్పిదంతో మ్యాచ్ను చేజార్చుకుంది.